మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఒక మూవీ రాబోతుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి అఫీషియల్ గా ప్రకటించారు చిరు. సాహు గారపాటి నిర్మాణంలో అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నాను అని చెప్పారు. అంతేకాదు ఈ సినిమాకు తన కుమార్తె సుష్మిత కొణిదెల సహ నిర్మాతగా వ్యవహరిస్తుందని కూడా చెప్పారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాను. రిలీజ్ ఎప్పుడు ఏంటనేది మరో లీక్ లో చెప్తాను. వచ్చే సంక్రాంతికి వస్తామని ఇప్పటికే నిర్మాత క్లారిటీ ఇచ్చేశారనుకోండి. సినిమాను సమ్మర్లో ప్రారంభిస్తాం. సినిమా ఆద్యంతం కామెడీతో నిండి ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ప్లెజ్డ్ కామెడీ సినిమా చేస్తున్నాను. అనిల్ సీన్స్ చెప్పినప్పుడల్లా పగలబడి నవ్వానని చెప్పారు చిరంజీవి. గతంలో తనకు కోదండరామిరెడ్డితో ఉన్న బంధం ఇప్పుడు అనిల్కు తనకు ఏర్పడిందని చిరు అన్నారు. ఇక ఈ సినిమాలో కామాక్షి భాస్కర్లను ఓ ముఖ్య పాత్ర కోసం తీసుకుంటున్నామని కూడా చెప్పేశారు. తమ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్కి కామాక్షి బాగుంటుందని అనిల్ రావిపూడి అన్నారని, ఆమెను సినిమాలో భాగం చేస్తున్నామని చిరంజీవి చెప్పారు. ఈ సమ్మర్లో సినిమా ప్రారంభిస్తామని కూడా చెప్పారు. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. అనిల్ వెంకటేష్తో చేసిన సంక్రాంతికి వస్తున్న 300 కోట్లకు పైగా వసూలు చేసి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో చిరుతో కూడా ఒక సాలిడ్ ఎంటర్టైనర్ని చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని కొంచెం అప్డేట్ వెర్షన్తో కామెడీతో ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. అలాగే చిరు మార్క్ ఎక్కడా మిస్ కాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇది మాత్రమే కాకుండా ఈ సినిమా ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేసి ముగించేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో డెఫినెట్గా నిలిపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. దీనితో ఈ క్రేజీ కలయికపై అంచనాలు పెరిగాయి. అన్ని కుదిరితే ఏప్రిల్లో చిరు, అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అనిల్ రావిపూడితో సినిమా కన్ఫర్మ్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. లెజెండరీ యాక్టర్తో 100% సక్సెస్ ఉన్న డైరెక్టర్తో సినిమా అంటే ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, అలాగే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.